అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం సమీపంలో 3 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. యానాం నుంచి మద్యం భారీగా తరలి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 50,000కు మించి నగదు ఉంటే స్వాధీనం చేసుకుని అధికారులకు అప్పగిస్తున్నారు. యానాం ఏపీ సరిహద్దుల్లో మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సమీపంలోనే కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి భారీ ఎత్తున మద్యము నగదు డంప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో యానాం చుట్టుపక్క అటు కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఈ 3 జిల్లాల వైపు మద్యం నగదు భారీ ఎత్తున వెళ్లే అవకాశం ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికెక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్న విజువల్ ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యానాం సమీపంలోని ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అని చెప్పాలి. ఇక్కడ రెవెన్యూ కానీ, కమర్షియల్ ట్యాక్స్, సివిల్ పోలీసు, ఎక్సైజ్ ఈ 4 విభాగాలకు సంబంధించిన పోలీసులు మొత్తం దాదాపు 10 మంది చొప్పున ఎప్పటికప్పుడు నిరంతరం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ పక్కనే యానా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు సగం రేటుకే మద్యం దొరుకుతుంది. ఉదాహరణకి ఆంధ్రాలో ఒక చీప్ లిక్కర్ బాటిల్ 130 రూపాయలు అయితే యానాలో దాదాపు 60 రూపాయలకు దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తక్కువ రేట్లకి సగాన ధరంకే మద్యం వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా అధికార పార్టీ నేతలు కానీ ఇతరత్ర ఏదైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ భారీ ఎత్తున నగదు అదేవిధంగా గిఫ్ట్లు మద్యం భారీగా డంపు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం 10 మంది అధికారులతో 8 షిఫ్ట్లు 8 గంటల చొప్పున 2 షిఫ్ట్ల విధానంలో ఇక్కడ చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ యానాం సమీపంలో ఉన్న మల్లవరం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని చెప్పాలి. ఇది కాకుండా యానాం నుంచి కాకినాడ వైపు వచ్చే చెక్ పోస్టు మల్లవరం చెక్ పోస్ట్ కాగా యానాం నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా కోనసీమ జిల్లా మీదుగా అటు పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడ వెళ్ళే దారిలో ఒక చోట ఏదైతే ఎదురులంక దగ్గర మరొక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా యానాం నుంచి రాజమహేంద్రవరం అటువైపు అలా విశాఖపట్నం అటు విజయవాడ వైపు వెళ్ళే దారుల్లో ముఖ్యంగా అరటికాయ లంక అనే ప్రాంతంలో మరొక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే కేంద్రపాలిత ప్రాంతమైన యానాం చుట్టుపక్కన ఆంధ్ర స్టేట్ బార్డర్లో మొత్తం 3 రకాల చెక్ పోస్టులని పోలీసులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. మన విజువల్ ఏదైతే చూస్తున్నామో ముఖ్యంగా కార్లు కానీ బస్సులు కానీ చివరికి అంబులెన్సులు కూడా ఇవన్నిటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రధానంగా యానాం మద్యం భారీగా తరలి వెళ్లే ప్రాంతం అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా ఎక్కువగా ఏర్పాటు చేశారు. యానాం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెళ్లే దారుల్లో అనేక చోట్ల గోదావరికి సంబంధించి లంకలు కానీ గోదావరి పాయల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు నగదు కూడా తరలిస్తారన్న అనుమాన నేపథ్యంలో పోలీసులు గోదావరితో పాటు చుట్టుపక్కల గోదావరి కాలంలో కూడా కొంతమంది పోలీసు సిబ్బందిని అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం యానాం దగ్గర ఆంధ్ర యానాం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపారావు, ఏబిఎన్ ఆంధ్ర.